రోటి పచ్చడి ఇంత టేస్ట్ ఉంటుందా? నేను అనడం కాదు, తింటే మీరు గిట్లా ఇదే అంటారు, అంత మంచిగా ఉంటది మళ్ళీ గోంగూర రోటి పచ్చడి. అమ్మ అయితే ఈజీగా టేస్ట్ గా చేసేసింది గోంగూర రోటి పచ్చడి. ఎట్లా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే గోంగూర ఆకుల్ని చించి కడిగి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఆ గోంగూరకు సరిపడా పచ్చిమిర్చి గిట్లా కడిగి పక్కన పెట్టేయండి. తర్వాత ఒక కడాయి పెట్టండి. కడాయిలో కొన్ని ధనియాలు, పల్లీలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిలోనే కడిగిన గోంగూర వేసి కొన్ని వాటర్ వేసి ఉడకనియాలి. ఇప్పుడు రోట్లో ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, పల్లీలు వేసి మెత్తగా నూరాలి. నూరిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, గోంగూర వేసి మళ్ళీ ఒకసారి దంచాలి. లాస్ట్కి ఒక ఉల్లిగడ్డ గిట్లా వేసి మళ్ళీ ఒకసారి నూరుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని పోసి పెట్టాలి. పోస్కి ఏంటిది తెలుసుగా, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు. అంతే, గోంగూర రోటి పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే ఉంటుంది చూడు, మస్తు అంటే మస్తు ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.